ఇవాళ మన రెసిపీ వచ్చి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్గా సాఫ్ట్ కేక్. కోడిగుడ్డు కానీ, పెరుగు కానీ, ఈనో పౌడర్ కానీ అలాంటివి ఏమీ వాడకుండా అందరి ఇంట్లో ఉండే సింపుల్ ఇంగ్రీడియంట్స్తో నోట్లో వేసి ఇట్టే కరిగిపోయే స్పాంజ్గా సాఫ్ట్గా ఎంతో ప్లఫీగా ఉండే ఈ కేక్ను ఎలా చేయాలో చూసేద్దాం. ఈ సాఫ్ట్ కేక్ కోసం ముందుగా ఒక బౌల్లోకి స్ట్రైనర్ పెట్టేసుకొని 1 కప్పు మైదా పిండిని తీసుకోండి. మైదా పిండి ఇష్టం లేని వారు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. తర్వాత అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు చక్కెర పొడిని వేసుకోండి. చక్కెరను మిక్సీ పట్టుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వంట సోడాని వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇలా చక్కగా జల్లించుకోవాలి. ఇలా పిండిని జల్లించుకోవడం వల్ల కేక్ అనేది సాఫ్ట్గా, ఈవెన్గా, ఫ్లఫీగా వస్తుందన్నట్టు. కాబట్టి ఇలా కంపల్సరిగా జల్లించుకోండి. జల్లించుకున్నాక ఇలాంటి ఎక్స్ట్రా ఏమన్నా వస్తే తీసి పారేసేయండి. ఇప్పుడు అదే కప్పుతోటి 1/4 కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ను వేసుకోండి. అదే కప్పుతోటి 3/4 కప్పు వరకు కాచి చల్లార్చిన చిక్కటి పాలను యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఇలా విస్కర్ ఉంటే విస్కర్తో కానీ లేదా మామూలు స్పూన్తో అయినా ఒక 4-5 నిమిషాల పాటు చక్కగా బీట్ చేస్తే పిండి అనేది ఫ్లఫీగా అవుతుందండి. కంపల్సరీ 4-5 మినిట్స్ అయినా ఇలా చేత్తో స్పూన్తో ఇలా బీట్ చేయండి. ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత దీంట్లోకి 1.5 చెంచా నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనము కోడిగుడ్లు, పెరుగు, ఈనో పౌడర్ వాడడం లేదు కాబట్టి 1.5 టీ స్పూన్ లెమన్ జ్యూస్ను కంపల్సరీ యాడ్ చేస్తేనే కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. ఇక్కడ నేను చూపించిన మెజర్మెంట్స్ మీరు కప్పుతో కానీ, గిన్నెతో కానీ, గ్లాస్తో కానీ యాస్టీస్గా సేమ్గా తీసుకున్నారంటే మీ కేక్ కూడా ఇలాగే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత బ్యాటర్ అనేది ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇలా బ్యాటర్ ప్రిపేర్ చేసిన తర్వాత ఇలా కేక్ మౌల్డ్ ఉంటే కేక్ మౌల్డ్ కానీ లేదా ఫ్లాట్గా ఉన్న స్టీల్ బౌల్లోకైనా కొంచెం బటన్ కానీ ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా మైదా పిండితో డస్టింగ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ను ఇందులోకి వేసి 2-3 టైమ్స్ ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ అనేది క్లియర్ అవుతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని మధ్యలో స్టాండ్ పెట్టుకొని మూత పెట్టి 5 మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి నెమ్మదిగా మనం రెడీ చేసుకున్న కేక్ మౌల్డ్ను మధ్యలో పెట్టి మూత పెట్టి దీనిపైన ఏదైనా బరువు నుంచి సిమ్లో పెట్టుకొని సుమారుగా 45 నుంచి 55 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అలా అయితే పర్ఫెక్ట్గా కేక్ రెడీ అయిపోతుంది. నేనైతే 50 మినిట్స్ తర్వాత మూత తీసి ఇలా టూత్ పిక్తో చెక్ చేస్తున్నానండి. ఏ మాత్రం పిండి అతుక్కోలేదంటే మనకు పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే. నాకైతే కరెక్ట్గా 50 మినిట్స్ పట్టింది. స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత ఇలా కేక్ మౌల్డ్ను బయటకు పెట్టేసుకొని ఏదైనా నాప్కిన్ దీనిపైన వేసామంటే కేక్ పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. తర్వాత ఇలా నైఫ్తో కొంచెం లూజ్ చేసి ప్లేట్ పెట్టేసి డిమోల్డ్ చేసేసేయండి. చూసారు కదండి, కేక్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చిందో. మనం కోడిగుడ్లు, పెరుగు, ఈనో పౌడర్ అవి ఏమీ వాడకుండా ఇంట్లో ఒక బేకింగ్ పౌడర్ ఉంటే సరిపోతుందండి. ఎలాంటి కేక్నైనా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాంటి బేసిక్ కేక్ను ప్రిపేర్ చేసుకొని దీనిపైన ఏదైనా క్రీమ్ను, విప్పింగ్ క్రీమ్ను అలాంటిది అప్లై చేసుకున్నామంటే బర్త్డే పార్టీలకు కూడా మనం ఈజీగా కేక్ను ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో, మీకు లోపల చూస్తేనే అర్థమవుతుంది కదా. నోట్లో వేస్తే అలా కరిగిపోతుంది కేక్. మైల్డ్ స్వీట్గా భలే టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.